రాష్ట్రంలోని డిష్ ని చేయబోతున్నారు? రాష్ట్రం కదండి, వేరే దేశాన్ని చేద్దాం. ఓకే, సో ఏంటది? చైనీస్ మష్రూమ్ మంచూరియన్. ఓకే, సో మష్రూమ్ మంచూరియా. మరి అది ఎలాగో చూద్దామండి. దానికన్నా ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మష్రూమ్ 200 గ్రాములు, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 లీటర్, ఉల్లిపాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్టు 1 టేబుల్ స్పూన్, చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెప్పర్ పౌడర్ తగినంత, తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తగినంత. అది వేడవుతుండగా మనం మష్రూమ్ మిక్స్ చేసుకోవాలి. ఓకే, మష్రూమ్ తీసుకొని ఇందులో కొంచెం మైదా, అలానే కార్న్ ఫ్లోర్. ఓకే, ఎందుకు వేసి ఫ్రై చేస్తామంటే దీని తర్వాత దీన్ని మసాలాలు వేసి టాస్ చేస్తాం అనమాట. అవును, అవి పట్టుకోవడం కోసం ఇది వేస్తాం. ఓకే ఓకే, రైట్. ఓకే, వరుసగా. ఓకే, ఇది ఆయిల్ తీసుకోవచ్చు, వేడిగా ఉంటుంది కదా. గార్లిక్, వెల్లుల్లి ముక్కలు వేసాము, వెల్లుల్లి పేస్ట్ కూడా, ఆనియన్, గార్లిక్. ఓకే, ఏం కాదు. దీంతో పాటు కొంచెం చాప్ చిల్లీ. ఓకే, మంచిగా సన్నగా చాప్ చేసుకోవాలి చిల్లీస్ మాత్రం. చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంచెం సోయా సాస్ ఓకే, చూసి వేసుకోవాలి. ఇది కొంచెం డార్క్ కాబట్టి కొద్దిగా వేసుకున్నా సరే కలర్ వచ్చేస్తుంది కదండి. వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మామూలుగా. ఓకే, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులోనే కొంచెం సాల్ట్, ఓకే, ఎందుకంటే సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, ఉంటుంది. అవును, అందుకనే మనం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే, అదే కొంచెం మిరియాల పొడి. ఓకే, ఓకే. ఇప్పుడు మష్రూమ్ చెక్ చేసుకొని, ఓకే, ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది, అవును, బాగా ఫ్రై ఫ్రై అయిపోయింది. అయిపోయింది. డైరెక్ట్గా దీన్ని తీసి ఇందులో వేసేసుకోవాలి. ఓకే, వాళ్ళు గార్నిష్ కోసం మామూలుగా మన వాళ్ళు ఏం ఆర్డరు, ఓకే, మన వాళ్ళు ఏంటంటే కొంచెం గార్నిష్ కోసం కొరియాండర్ వాడతారు. అవును, కొరియాండర్ చల్లుకుని కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలి. టోటల్గా రెడీ అనమాట. ఓకే, చైనీస్ మష్రూమ్ మంచూరియన్ రెడీ అయిపోయింది.